హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ యాంకర్ నవీన్. ఈరోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి అండ్ స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయి కర్ణం గారు మనతో స్టూడియోలో ఉన్నారు. అమ్మతో మాట్లాడుకొని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా, వెల్కమ్ టు 100 టీవీ. అమ్మా ప్రస్తుతం అత్యంత దారుణమైన దిగ్భ్రాంతికి గురయ్యే ఒక విషయం మనకి అప్డేట్ గా తెలుస్తున్నది. సరూర్ నగర్ లో జరిగినటువంటి ఒకే కుటుంబంలో ఉన్న 5 అంటే కంప్లీట్ గా ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో దాని గురించి ఏమన్నా మీ దగ్గర సమాచారం ఉందా? అత్యంత బాధాకరమైన విషయం. ఇప్పుడు మీరు చెప్పగానే అయ్యో పాపం అని అనిపించింది, కానీ అయ్యో పాపము అనవలసినటువంటి పరిస్థితి వాళ్ళు స్వయంకృత అపరాధం స్వయంగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే సూసైడ్ కమిట్ అవ్వడం అంటే వాళ్ళుగా తీసుకున్న స్వయం నిర్ణయం. అది ఒక బలహీనమైన చర్య అంటాను నేను. మానవుడు ఎటువంటి సమస్యలు, ఎంత జటిలమైన సమస్యలు వచ్చినప్పటికీ ధైర్యంగా ఎదుర్కోవాలే కానీ తనను తాను చంపుకునడం అనేటువంటిది నేరం. అలాగే కుటుంబ సభ్యులు అందరినీ కూడా చంపడం అనేటువంటిది కూడా నేరమే. ఆ సూసైడల్ టెండెన్సీ అనేది కొందరికి చిన్నప్పటి నుంచి ఉంటుంది, కొందరికి పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఏర్పడుతుంది. వీక్ మైండ్ ఉన్న వాళ్ళకి అంటే ఇంకా దారేమీ లేదు, ఈ అప్పులు ఎలా తీరుస్తాము, మనకి ఏ ఆస్తిపాస్తులు లేవు, మరి అప్పుల వాళ్ళ వేధింపులు ఎక్కువైపోయాయి అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల మొత్తము ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకున్నారమ్మా అనే వార్తలో తెలిసింది మనకి. ఓకే, అయితే అది అజ్ఞానము అంటాను నేను, తొందరపాటు చర్య అంటాను. ఒకవేళ అప్పులు ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకు బతిమలాడండి. తీర్చలేని పరిస్థితి ఉంటే వాళ్ళ ఇంట్లో మీ కుటుంబం యావత్తు చాకరీ చెయ్యండి. లేదు మీ మీద పోలీస్ కేసులు పెడితే జైలుకి వెళ్ళండి. అంతేగాని మిమ్మల్ని మీరు చంపుకునే హక్కు మీకు లేదు, ఎవరిని చంపే హక్కు కూడా లేదు అంటారు నేను. సో ఈ సూసైడల్ టెండెన్సీ అనేది ఎలా ప్రారంభమవుతుందంటే, మానవుడు అపరిమితమైన కోరికల పుట్ట. ఈ అంశం నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఉన్నదాంతో సంతృప్తి పడేవాడికి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా తట్టుకొని తనకున్న దాంట్లో సర్దుకొని బతికేస్తాడు. అలవి మీరిన కోరికలు, ఇప్పుడు సిటీ బస్సులోనో మెట్రో ట్రైన్లోనో వెళ్ళగలిగే అంత ఆర్థిక స్తోమత ఉంటే చాలు, లేదు నడిచి వెళ్ళగలిగే కాళ్ళల్లో సత్తు ఉంటే పర్వాలేదు. ఈ 3 కూడా లేని స్థితిలో ఉంటే ఓ చోట కూర్చొని అడుక్కు తింటూ ఉంటారు, భిక్షాటన చేసుకుంటూ బతుకుతారు. ఏదైనా చెయ్యొచ్చు, ఎందుకంటే చనిపోవడం అనే దానికన్నా ఇవన్నీ చాలా చిన్నవి. ఎస్, ఇవన్నీ ఇన్ని మార్గాలు ఉన్నాయి మనిషి బతకడానికి. అనేక మంచి మార్గాలు ఉన్నాయి, చెడు మార్గాలు కాదు. వాటిల్లో ఏదో ఒకటి ఎన్నుకోవాలి తప్ప, నేను అప్పు చేసైనా సరే నొప్పులు అంటే సారా తాగుతా అన్నట్టు వెనకటికి అవ్వడం. అలాగా అప్పులు చేసేసి అత్యాశలకు పోయి వాళ్ళ తాహతకు మించినటువంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకొని ఇబ్బందులు పాలయ్యి అక్కడి నుంచి వేధింపులకి తాళలేక ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది క్షమించరాని తప్పిదము అంటాను. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందమ్మా? సేఫేనా? దే ఆర్ ఇన్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, పోలీసులు చేర్చారు వెనుకడి. అవును, ఏం పర్వాలేదండి, ప్రాణాలు అయితే ఏం పోలేదు, బతికారు. బట్ ఆ చర్య ఏదైతే ఉందో అది మాత్రం చాలా అది. ఇప్పుడు నేను సమాజంలో ఇటువంటి ఆలోచనలు చేసే వాళ్ళకి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నది ఏమిటంటే, ఎటువంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులే కాదు, ఎటువంటి సమస్యలు వచ్చినా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారమే లేని సమస్య అంటూ ఏది ఉండదు. అంచేత పరిష్కారమే లేని సమస్య అంటూ ఏదైనా ఉంది అంటే అది భగవంతుడు పిలిస్తే వెళ్ళిపోవడం. ఎందుకంటే పుట్టాక మరణించక తప్పదు. కానీ ఆ పని
సవ్యంగా బతుకుతూ బతుకుతూ మనుషులు చేయకూడదు. ఒకరిని చంపడం కానీ లేదా వాళ్ళని వాళ్ళు చంపుకోవడం కానీ అది పాపము కూడా, నేరమే కాదు పాపము కూడా. అటువంటి మహాపాపానికి ఎవ్వరూ ఒడిగట్టకండి. ధైర్యంగా చక్కగా బతకండి, కాయ కష్టం చేసుకొని బతకండి. లేదా ఏ కష్టము చేయలేకపోతే కనీసము భిక్షాటన చేసుకునైనా బతకండి. అంతేగాని సూసైడ్ చేసుకోవడం అనేది చాలా తప్పు. ఓకే, సో ఏదేమైనా కూడా వాళ్ళు సేఫ్ గా రికవర్ అయ్యి బయటకు వచ్చి ఇన్ టైంలో మరి పోలీసులకి సమాచారం అందటము, వాళ్ళు వచ్చి రక్షించడము, అంటే వీళ్ళకి ఇంకా లైఫ్ స్పాన్ ఉంది. భగవంతుడు ఇచ్చిన జీవితం ఇంకా ఉంది. లేకపోతే వాళ్ళకి అందుకని ఇటువంటి పొరపాట్లు ఎవరు చేయకూడదు. ఇబ్బంది పడడము అంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎంత ఇబ్బంది పడితే ముగ్గురు పిల్లల్ని ఇంతవరకు పెంచిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్రాణం తీసేటువంటి అసలు బిడ్డలు లేక ఎంతమంది బాధపడుతున్నారు లోకంలో. వీళ్ళకి అంతగా చనిపోవాలని ఉంటే అతను ఇండివిజువల్ గా ఎవరైనా ఒక వ్యక్తి అలాంటి నిర్ణయం తీసుకుంటే కుటుంబాన్ని మొత్తము అంతం చేయాలి అనుకోవడము కరెక్ట్ కాదండి. క్షమార్హత లేని అంశం ఇది. అంచేత ఎవ్వరూ కూడా ఇటువంటి హేస్టీ డెసిషన్స్ తీసుకోకండి. ఎటువంటి కాలమాన పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా మీరు బతకండి. సాటి మనుషుల్ని కూడా బతికించే ప్రయత్నం చెయ్యండి. మీరు మీకోసం బతకలేకపోతే ఇతరుల కోసము అయినా బతకండి. ఏదో ఒక రకంగా ఇతరులకి సహాయపడుతూ సేవలు చేస్తూ కూడా బతకచ్చు. కరెక్టే కదమ్మా. ఎందుకంటే మన జీవితం అనేది చాలా వాల్యుబుల్ జీవితం. దాన్ని మనం కావాలని మనకు మనం ఇబ్బంది పెట్టుకోవడం అంటే చనిపోవడం కన్నా పెద్ద విషయం ఏమి ఉండదు. సో ఎనీహౌ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 మెంబర్స్ కూడా సేఫ్ గా బయటికి రావాలని చెప్పి మన ఛానల్ తరఫున కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.